simple and powerful tips to achieve your super fluency goal. That too by using the comparison into your sentences. Right? Okay guys, ఆమెకి అనుకున్న దానికంటే తక్కువ మార్క్స్ వచ్చినాయి, ఆమెకి అనుకున్న దానికంటే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. ఒకప్పటికంటే ఇప్పుడే సిటీ కంఫర్టబుల్ గా ఉంది, ఇప్పుడున్నంత కంఫర్టబుల్ గా ఒకప్పుడు లేదు. ఇలాంటి సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో చాలా కాన్ఫిడెంట్ గా ఎలా మాట్లాడొచ్చు అనేది ఈ రోజు క్లాస్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. వెల్ గైస్, వీ హావ్ గాట్ సమ్ ఫ్యాసినేటింగ్ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఈ కోర్స్ ఎట్లా ఉంటుంది అంటే, గ్రామర్ తెలిసినా మేము మాట్లాడలేము, అన్ని తెలిసినా మేము మాట్లాడలేకపోతున్నాం, ఇండివిజువల్ సెంటెన్సెస్ తెలుసు కానీ కనెక్ట్ చేయలేకపోతున్నాం. ఇదంతా వద్దు. ప్రాక్టికల్ వరల్డ్ తో, రియల్ వరల్డ్ తో మనం ప్రాక్టికల్ గా ఇంగ్లీష్ మాట్లాడాలి అనేది ట్రూత్. ఆ ట్రూత్ ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అందుకే డే 1 నుండే ప్రాక్టికల్ గా ప్రతి ఒక్క స్టూడెంట్ తో మాట్లాడించడం కోసం ఇంతకు ముందు ఎప్పుడు లేనంత కొత్తగా ప్రాక్టికల్ గా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నెంబర్ కి మెసేజ్ చేయొచ్చు. Let's meet there in the online classes. You know, there of course we are going to have some fascinating learning experience. That's it, right guys? So let me get started with the class. Yeah, ikkada let's talk about the most happened example. Of course it happened yesterday, right? Enti ante there was more crowd ante actually samuham, pedda samuham, ekko samuham undenu annattu. There was more crowd than expected. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ క్రౌడ్ అక్కడ ఉండే. ఏమైనప్పుడు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ వాస్ క్యాన్సిల్. దేవరా ఈవెంట్ వాస్ క్యాన్సిల్. ఎందుకు క్యాన్సిల్ అయింది అంటే, దేర్ వాజ్ మోర్ క్రౌడ్, చాలా ఎక్కువ సమూహం వచ్చింది. ఫ్యాన్స్ క్రౌడ్ ఎంత అంటే చాలా ఎక్కువ మంది వచ్చిర్రు. దాన్ ఎక్స్పెక్టెడ్, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మంది వచ్చిర్రు కాబట్టి అందువల్ల ఆ ఈవెంట్ అనేది క్యాన్సిల్ అయింది. అప్పుడు ఎట్లా చెప్తామంటే, యాజ్ అంటే అందువల్ల, యాజ్ దేర్ వాజ్ మోర్ క్రౌడ్ దాన్ ఎక్స్పెక్టెడ్. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల దేవరా వాజ్ క్యాన్సిల్. దేవరా అనేది క్యాన్సిల్ అయిపోయింది. దేవరా ఈవెంట్ యాక్చువల్లీ దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ వాజ్ క్యాన్సిల్. ఓకే, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయింది అని చెప్పడం. ఇక్కడ చూడండి, మనం సెంటెన్సెస్ ని కనెక్ట్ చేస్తున్నాం. దిస్ ఇస్ వాట్ ఐ టాక్డ్ అబౌట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద క్లాస్. ఇండివిజువల్ సెంటెన్సెస్ ఎన్ని తెలిసినా వేస్ట్. ఇవి 100 తెలుసు, ఇవి 100 తెలుసు, బట్ ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్ వెన్ యూ కమ్ టు నో హౌ టు కనెక్ట్ 2 sentences and 3 sentences. Then only that will help you come up with great fluency, right? That is what I do here. Yeah guys, ఇక్కడ ఏంటి, 2 sentences ని మనం కనెక్ట్ చేసినాం. ఫైన్, ఇక్కడ చూద్దాం. she expected less marks. ఆమె తక్కువ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేసింది. she expected less marks అంటే తక్కువ, less అంటే తక్కువ. she expected less marks. ఇక్కడ ఏమైంది, she got more marks. she got more marks. ఓకే, ఆమెకి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, రైట్? వెల్ గైస్, ఇక్కడ ఏం చేస్తాం, she got more marks than she expected అంటే ఏంటి, ఆమె ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఆమెకి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అని చెప్పడానికి ఈ విధంగా సెంటెన్స్ ని ఫ్రేమ్ చేస్తున్నాం. she got more marks than she expected. ఆమె ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఆమెకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి అని. ఓకే, సెకండ్ సెంటెన్స్ చూస్తే she got less marks than she expected. ఇక్కడ ఏమంటున్నామంటే, ఆమె తక్కువ మార్క్స్ వస్తాయని ఆమెకు తెలుసు, కానీ తను అనుకున్న దానికంటే ఇంకా తక్కువ వచ్చినాయి అని చెప్పడానికి ఈ సెంటెన్స్ అన్నమాట. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ లెట్ మీ టెల్ యూ అగైన్. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఏంటి అంటే, ఆమెకి ఎక్కువ మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసింది, కానీ ఆమె ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చినాయి అని చెప్పడానికి she got more marks than she expected. ఓకే, ఆమె ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఆమెకి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. సెకండ్, కమింగ్ టు ద సెకండ్ సెంటెన్స్ ఏంటి అంటే, she got less marks. ఇక్కడ ఏమనుకుంది, నాకు తక్కువ మార్క్స్ వస్తాయని ఆమె ఎక్స్పెక్ట్ చేసింది, కానీ ఆమె అనుకున్న దానికంటే తక్కువ వచ్చినాయి అని చెప్పడానికి she got less marks than she expected. రైట్? మీరు ఎప్పుడైనా నాకు ఇన్ని మార్క్స్ వస్తాయని అనుకుంటారు కదా, అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చినాయి తక్కువ వచ్చినాయి అనేది నాకు కామెంట్స్ లో చెప్పే ప్రయత్నం చేయండి, ఎవ్రీ వన్ ఆఫ్ యూ. రైట్, కమింగ్ బ్యాక్, ద మూవీ ఈజ్ మోర్ ఎక్సైటింగ్. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. దాన్ ఐ థాట్, నేను అనుకున్న దానికంటే ఆ మూవీ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నేను ఏమనుకున్నా అంటే, ఇట్ ఈస్ సమ్వాట్ లెస్ ఎక్సైటింగ్ అనుకున్నా, లేకపోతే ఇట్ మైట్ బి బోర్డ్ కావచ్చు, లేకపోతే ఇట్ ఈస్ అన్ యావరేజ్ మూవీ, వాట్ ఎవర్ ఐ హావ్ థాట్ ఇన్ మై మైండ్ అబౌట్ ద మూవీ. కానీ ఏమైంది,
turning my expectations upside down. The movie is unusually the movie is more exciting. ఎక్కువ ఎక్సైటింగ్ గా ఉంది than I thought. నేను అనుకున్న దానికంటే మూవీ చాలా బాగుంది, చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇక్కడ the vaccine is less dangerous than we thought. The vaccine is less dangerous than we thought. అంటే మనం అనుకున్న దానికంటే అది తక్కువ ప్రమాదకరం ఆ వ్యాక్సిన్ అని చెప్పడం. మనం అనుకున్న దానికంటే ఎక్కువ ప్రమాదం అని చెప్పినట్టయితే కనుక మోర్ డేంజరస్. ఫర్ ఎగ్జాంపుల్ ద కరోనా వ్యాక్సిన్ ఇస్ దేర్, లైక్ we have got injected anyway, that is more dangerous than we expected. మనం అనుకున్న దానికంటే అది చాలా ప్రమాదకరం అని చెప్పడానికి ఈ విధంగా చెప్పొచ్చు. తక్కువ ప్రమాదకరం అంటే లెస్ డేంజరస్, మోర్ డేంజరస్ అంటే ఎక్కువ ప్రమాదకరం. ఓకే, అండ్ కమింగ్ హియర్ ఐ ఆమ్ కాన్ఫిడెంట్. ఇప్పుడు నేను కాన్ఫిడెంట్ గా ఉన్నా, ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్. చూడండి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఐ ఆమ్ కాన్ఫిడెంట్ అంటే ఇప్పుడు నేను కాన్ఫిడెంట్ గా ఉన్నా, ద పవర్ ఇస్ గాన్ ఎనీవే, లెట్స్ కంటిన్యూ. ఓకే, యా, ఐ ఆమ్ కాన్ఫిడెంట్ అంటే నేను కాన్ఫిడెంట్ గా ఉన్నా. వెల్, ఐ వాజంట్ కాన్ఫిడెంట్ అంటే నేను కాన్ఫిడెంట్ గా ఉండేవాడిని కాదు గతంలో ఐ వాజంట్ కాన్ఫిడెంట్. ఓకే, ఇట్లా చెప్తాం. ఇక్కడ ఐ డెంట్ యూస్ టు బి కాన్ఫిడెంట్ అని కూడా చెప్పొచ్చు, బట్ ఓకే సింపుల్ గా వెళ్దాం. ఐ వాజంట్ కాన్ఫిడెంట్ అంటే నేను కాన్ఫిడెంట్ గా ఉండేటోని కాదు అని చెప్పడానికి. అయితే ఇక్కడ ఏంటి, ఇప్పుడు గతంలో కంటే నేను గతంలో ఉన్న కాన్ఫిడెంట్ కంటే ఇప్పుడు ఎక్కువ కాన్ఫిడెంట్ గా ఉన్నాను అని చెప్పడానికి ఏమంటారు అంటే ఐ ఆమ్ మోర్ కాన్ఫిడెంట్ దాన్ ఐ వాజ్. ఐ ఆమ్ మోర్ కాన్ఫిడెంట్ దాన్ ఐ వాజ్ అంటే నేను గతంలో ఇంత కాన్ఫిడెంట్ గా లేను, కానీ ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా. దట్ మీన్స్ ఏంటి, గతంలో ఉన్న నాకంటే ఇప్పుడున్న నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను అని చెప్పడానికి ఈ విధంగా మనం సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేస్తాం. కంపారిజన్ విత్ మై సెల్ఫ్ అన్నమాట, నాతో నేనే కంపేర్ చేసుకుంటున్నా. ఐ ఆమ్ మోర్ కాన్ఫిడెంట్ దాన్ ఐ వాజ్, నేను ఒకప్పుడు ఉన్న దానికంటే ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను అని. అదే సెంటెన్స్ ని ఇట్లా కూడా చెప్పొచ్చు, ఐ వాజ్ నాట్ సో కాన్ఫిడెంట్ యాజ్ ఐ ఆమ్. ఓకే, ఇప్పుడున్నంత కాన్ఫిడెంట్ గా నేను గతంలో ఒకప్పుడు లేను అని చెప్పడానికి ఈ విధంగా చెప్తాం. ఏంటి ఇది, ఐ వాజంట్ సో కాన్ఫిడెంట్ యాజ్ ఐ ఆమ్ అంటే ఇప్పుడు నేనున్నంత కాన్ఫిడెంట్ గా ఒకప్పుడు లేను అని చెప్తే కనుక ఈ విధంగా చెప్పొచ్చు మనం సెంటెన్సెస్. ఓకే, యా, ఇక చూసినట్టయితే కనుక ద సిటీ ఈజ్ మోర్ కంఫర్టబుల్. ద సిటీ ఈజ్ మోర్ కంఫర్టబుల్, ఇప్పుడు సిటీ చాలా కంఫర్టబుల్ గా ఉంది అంటున్నాం. ద సిటీ వాజ్ లెస్ కంఫర్టబుల్, ఒకప్పుడు ఏంటి ఆ సిటీ చాలా తక్కువ కంఫర్టబుల్ గా ఉండేది గతంలో. ఇప్పుడు ఏంటి, ద సిటీ ఈజ్ మోర్ కంఫర్టబుల్, ఇప్పుడు ఎక్కువ కంఫర్టబుల్ గా ఉంది. ఒకప్పుడు ఏంటి, ద సిటీ వాజ్ లెస్ కంఫర్టబుల్ అంటే తక్కువ కంఫర్టబుల్ గా ఉండేది అని చెప్పడానికి. రైట్, ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తామంటే సెంటెన్సెస్, రెండు రకాల సెంటెన్సెస్ వీ కెన్ క్రియేట్. లైక్ ఎట్లా అంటే ద సిటీ ఈజ్ మోర్ కంఫర్టబుల్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాం, ద సిటీ ఈజ్ మోర్ కంఫర్టబుల్ దాన్ ఇట్ వాజ్ అంటే ఒకప్పటి కంటే ఆ సిటీ ఇప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఉంది అని చెప్పడానికి ఈ విధంగా మనం సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, దిస్ ఇస్ హౌ. ఇప్పుడు ఏమని చెప్తున్నానంటే ద సిటీ ఈజ్ మోర్ కంఫర్టబుల్, ఒకప్పుడు ఉన్న దానికంటే అని చెప్పడానికి దాన్ ఇట్ వాజ్ అంతే, చాలా సింపుల్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ద సిటీ వాజ్ నాట్ సో కంఫర్టబుల్ యాజ్ ఇట్ ఈస్. సారీ, ఇక్కడ ఏమొస్తుంది, యాజ్ ఇట్ ఈస్ చెప్తాం అంటే ఇప్పుడున్నంత కంఫర్టబుల్ గా ఒకప్పుడు లేదు సిటీ అని చెప్పడానికి. దిస్ ఇస్ హౌ వి టాక్ అబౌట్ ద సెంటెన్సెస్. ఇక్కడ ఏమని చెప్తామంటే ద సిటీ వాజ్ నాట్ సో కంఫర్టబుల్ యాజ్ ఇట్ ఈస్ అంటే ఇప్పుడున్నంత కంఫర్టబుల్ గా ఒకప్పుడు ఆ సిటీ లేదు అని చెప్పడానికి ఈ విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇలాంటి సెంటెన్సెస్ తో మాత్రమే మనం రియల్ వరల్డ్ తో ప్రాక్టికల్ గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం. అంతే ప్రాక్టికల్ గా మీతో ఇంగ్లీష్ మాట్లాడించడం కోసమే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆన్లైన్ క్లాసెస్ లో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళంతా ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి. లెట్స్ మీట్ దేర్, రైట్? So let's get some marvelous learning experience. Okay guys, that's it for today. Let's meet tomorrow. Bye bye.